యజమాని సరైన వ్యక్తి ఉంటే కుటుంబమైన వ్యాపారమైన మరేదైనా సక్రమంగా సాగుతుంది. సంపాదించిన డబ్బును ఏ రకంగా వెచ్చించాలో, ఆదాయాన్ని ఎలా రాబట్టాలో ఆ యజమానికి ఒక స్పష్టత ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగినా వెంటనే దాని నుంచి బయటపడేందుకు ఆ యజమాని యత్నిస్తాడు. కానీ అదే యజమాని సరిగ్గా లేకపోతే అది కుటుంబమైన వ్యాపారమైన దెబ్బతింటుంది. అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. అప్పుల ఊబిలో చిక్కుకుంటారు. ఇదే అంశం సరిగ్గా పాలకులకు కూడా వర్తిస్తుంది. ఉత్తమ పాలకులు ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది, లేదంటే పాకిస్తాన్ లాగా మారుతుంది. ఇప్పుడు ఆ దేశం పూర్తిగా రుణ సంక్షోభంలో కూరుకుపోతోంది. పాలకులు అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో ఆ దేశం పూర్తిగా కుప్పకూలిపోతోంది. తాజాగా ఆ దేశం తీసుకున్న అప్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వాట్ ది స్టోరీ? పొరుగు దేశపు ఆర్థిక వ్యవస్థ అంతానికి చేరిందా? 45 రోజుల్లో 3 లక్షల కోట్లను పాక్ ఏం చేసింది? ప్రజలపై ఆ దేశం పన్నుల కొరడ ఝళిపించనుందా? పాకిస్తాన్ ఈ పేరు వింటే ఒకప్పుడు భారత్ను సవాల్ చేసే దేశంగా చెప్పేవారు. భారత్ సైతం ప్రధాన శత్రువుగా పాకిస్తాన్ చూసేది. ప్రధానంగా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి కశ్మీర్ను సొంతం చేసుకోవాలని దశాబ్దాలుగా పాకిస్తాన్ నాయకులు యత్నించారు. దేశాభివృద్ధి కంటే ఉగ్రవాదులే ప్రధానమన్నట్టుగా పాక్ పాలకులు వ్యవహరించారు. కశ్మీర్ అంశాన్ని నెత్తిన పెట్టుకుని దేశాన్ని అధోగతి పట్టించారు. తాను పెంచిన ఉగ్రవాదమే ఇప్పుడు పాకిస్తాన్ పాలిట శాపంగా మారింది. ఉగ్రవాదులకు నిధులిచ్చి పాకిస్తాన్ తామే స్వయంగా నాశనం చేస్తున్నామని అక్కడి పాలకులు గుర్తించలేకపోయారు. మొత్తంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తాజాగా దేశ ఆర్థిక నిర్వహణకు సంబంధించి కొత్త నివేదిక వెలువడింది. గత 45 రోజుల్లో ఇస్లామాబాద్ తీసుకున్న అప్పులను ఈ నివేదిక వెల్లడిస్తోంది. 45 రోజుల్లో మొత్తంగా 3,20,000 కోట్ల పాకిస్తానీ రూపాయలను ఆ దేశం అప్పుగా తీసుకుంది. మన కరెన్సీలో చెప్పాలంటే 96,000 కోట్ల రూపాయల పైమాటే. అయితే ఈ రుణం సాధారణంగా గ్లోబల్ రుణదాతల నుంచి పాకిస్తాన్ తీసుకున్న అతి పెద్ద రుణం ఏమాత్రం కాదు. ఈ రుణాలను ఇస్లామాబాద్ దేశీయంగా తీసుకుంది, అది కూడా భారీ వడ్డీ రేట్లకు. ఈ ఏడాది మే నుంచి జూన్ 28 మధ్య కాలంలో పాకిస్తాన్ స్థానిక బ్యాంకులతో చర్చలు జరిపింది. సుమారు 1,150 కోట్ల డాలర్లు రుణాలు పొందింది. అంటే సగటున రోజుకి 25 కోట్ల డాలర్ల చొప్పున అప్పు తీసుకుంది. పాకిస్తాన్ తీసుకున్న రుణాలు దాదాపు తీవ్రమైనవి. ఎందుకంటే పాకిస్తాన్ గతంలో కూడా 1,150 కోట్ల డాలర్లు రుణంగా తీసుకుంది. ఈ మొత్తాన్ని 2023లో ఆర్థిక సంవత్సరం మొత్తానికి తీసుకుంది. మళ్లీ 45 రోజుల్లోనే 1,100 కోట్ల డాలర్ల రుణాలు తీసుకుంది. ఈ రుణాలను చూస్తే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యంగా ఈ రుణాలకు సంబంధించిన తేదీలను ఒకసారి గమనించాలి. ఈ మే నెల మధ్యలో పాకిస్తాన్ ఈ 1,100 కోట్ల డాలర్లను అప్పుగా తీసుకుంది. ఈ ఏడాది జూన్ చివరి వరకు 2022-23 ఆర్థిక సంవత్సరం ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యయాన్ని గత ఏడాది ఎప్పుడో పార్లమెంటులో ప్రకటించారు. కానీ తాజాగా తీసుకున్న రుణాలను అందులో ఇస్లామాబాద్ చూపించలేదు. పోనీ వచ్చే 2024-25 బడ్జెట్లో అయినా చూపించారా అంటే అది లేదు. అంటే ప్రభుత్వం బడ్జెట్లో ఈ రుణాలను చూపించాలన్నమాట. ప్రాథమికంగా చెప్పాలంటే ఇదొక అకౌంటింగ్ ట్రిక్. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రజలను తప్పుదోవ పట్టించడం అన్నమాట. వాస్తవానికి ఇస్లామాబాద్ అంతులేని రుణాలు తీసుకుంటోంది. పాకిస్తాన్ మొత్తం రుణాలను ప్రపంచ బ్యాంక్, IMF వంటి సంస్థలు తెలుసుకోకూడదన్నదే పాకిస్తాన్ ఇంటెన్షన్. అక్కడి నాయకుల ఈ ఆర్థిక జిమ్మిక్కులతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం కేవలం బ్యాంకుల రుణాలకే పరిమితం కాలేదు. పాకిస్తాన్ రుణాల సెగ ఆ దేశ బాండ్ మార్కెట్ను కూడా తాకింది. ట్రెజరీ బిల్లు అంటే ఏమిటో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అది ఓ రకమైన ప్రభుత్వ బాండ్. ఒక పెట్టుబడిదారుడు ప్రభుత్వానికి స్వల్పకాలానికి అప్పిస్తాడు. ఇది సాధారణంగా 3, 6, 12 నెలలుగా ఉంటుంది. ఆ తర్వాత పెట్టుబడిదారు తన డబ్బును వడ్డీతో సహా పొందుతాడు. నిధులు అవసరమైనప్పుడు దాదాపు ప్రతి దేశం, ప్రతి ప్రభుత్వం తమ బాండ్లను అలాగే ట్రెజరీ బిల్లుల్ని జారీ చేస్తాయి. ఇది సాధారణమైన విషయమే. కానీ పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు అందుకు పూర్తిగా భిన్నమైన స్థాయిలో ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ట్రెజరీ బిల్లు రిటర్న్ భారత్ తో పోల్చి చూద్దాం. అంటే గణాంకాలను పరిశీలిద్దాం. సగటున భారత్ 5% ట్రెజరీ బిల్లును జారీ చేస్తే అదే సమయంలో పాకిస్తాన్ ట్రెజరీ బిల్లును 20% ఇచ్చింది. అంటే భారత్ కంటే 4 రెట్లు అదనంగా పాకిస్తాన్ రుణాలు తీసుకుంటుందన్నమాట. దీంతో పాకిస్తాన్ లోని పెట్టుబడిదారులు వేరే ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే ఈ ట్రెజరీ బిల్లుల్లో పెట్టుబడులతో భారీగా ఆదాయాన్ని పొందుతున్నారు.
అయితే పాకిస్తాన్ తన బాండ్లను ఎందుకింత ప్రీమియంగా ఉంచుతోంది అంటే దానికి కూడా కారణం ఉంది. ఇస్లామాబాద్ నిధుల కోసం విలవిలలాడుతోంది. ఆ దేశానికి రుణాలను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. గత్యంతరం లేక పాకిస్తాన్ తన బాండ్లకు ఎక్కువ వడ్డీని చెల్లిస్తోంది. ఇది ఒక కారణం మాత్రమే. పాకిస్తాన్ అధిక వడ్డీలు చెల్లించడానికి మరో కారణం కూడా ఉంది. ఆ దేశ కరెన్సీ చాలా అస్థిరంగా ఉంది. పాకిస్తాన్ రూపాయి విలువ 3 ఏళ్ల క్రితం దాదాపు ఇప్పుడున్న దానిలో సగం ఉండేది. 2021 జూన్లో డాలర్కు మార్కన్ రేటు 160 పాకిస్తానీ రూపాయలుగా ఉండేది. ప్రస్తుతం అది డాలర్కు 280 పాక్ రూపాయలకు పడిపోయింది. పాక్ రూపాయి విలువ మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే పాకిస్తాన్ ఘోరమైన అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటోంది. దీని పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ఇటీవల పాకిస్తాన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను విడుదల చేసింది. ఇది అత్యంత క్రూరంగా ఉంది. ఆ దేశం ఏకంగా పన్నులను 40% పెంచాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు. అంటే పన్నులు భారీగా ఇస్లామాబాద్ పెంచిందన్నమాట. దీని ప్రభావం పూర్తిగా సాధారణ పౌరులపైనే అధికంగా పడుతుంది. అంతేకాకుండా తాజాగా పాకిస్తాన్ నుంచి రుణాలకు సంబంధించిన మరో ఆందోళనకరమైన అంశం బయటకొచ్చింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నుంచి మరోసారి ఆ దేశం రుణాలను కోరుతోంది. $600 కోట్ల ఇవ్వాలని ఇస్లామాబాద్ అడుగుతోంది. అయితే రుణాలను పొందాలంటే పన్నులను మరింతగా పెంచాలని IMF కోరుతోంది. ఈసారి వ్యవసాయ ఆదాయంపై 40% పన్ను రేటును విధించాలని IMF సూచించింది. ఆ మేరకు పన్నులు పెంచేందుకు ఇస్లామాబాద్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ పన్నుల పెంపుతో నిత్యావసరాల ధరలు మరింతగా పెరుగుతాయి. ఇప్పటికే పాకిస్తాన్లో ధరలు మండుతున్నాయి. నిత్యావసరాలకు పాకిస్తానీలు అధిక ధరలు చెల్లిస్తున్నారు. పాకిస్తాన్కు చెందిన కరాచీలో ప్రస్తుతం 1 లీటర్ పాల ప్యాకెట్ 370 పాకిస్తానీ రూపాయలు పలుకుతోంది. అంటే ఇది $1.33 అదే పాల ధర ఆమ్స్టర్డామ్లో $1.29, ప్యారిస్లో $1.23, మెల్బోర్న్లో $1.08 పలుకుతోంది. అంటే కరాచీలోని అదే పాత మౌలిక సదుపాయాలకే అక్కడి ప్రజలు ప్రపంచ ధరలు చెల్లించే స్థాయికి అభివృద్ధి చెందారన్నమాట. ఆ దేశంలో నాయకుల ఆర్థిక వ్యవహారాల నిర్వహణ దారుణంగా ఉంది. ఫలితంగా పాకిస్తాన్ అప్పుల కుప్పగా మారింది. దశాబ్దాల తరబడి దొరికిన ప్రతి చోట పాకిస్తాన్ భారీగా రుణాలు తీసుకుంటోంది. చైనా, గల్ఫ్ దేశాలతో పాటు IMF ఇలా ఎన్నో సంస్థలు, దేశాల నుంచి రుణాలను కోరుతోంది. ఇప్పుడు రుణాలనిచ్చేవారు కనుచూపు మేరలో కనిపించడం లేదు. కానీ ఒక్క IMF మాత్రమే పాకిస్తాన్ కు చీకట్లో దీపంలా మారింది. IMF కోసం సామాన్యులపై పన్నుల కొరడాను ఝళిపించేందుకు పాకిస్తాన్ పాలకులు సిద్ధమయ్యారు. 45 రోజుల్లో పాకిస్తాన్ తీసుకున్న $1100 కోట్ల సగాన్ని IMF నుంచి పాకిస్తాన్ కోరుకుంటోంది. IMF చరిత్రలోనే ఆ సంస్థ నుంచి అత్యధిక సార్లు రుణాలు తీసుకున్న దేశంగా పాకిస్తాన్ రికార్డు సృష్టిస్తోంది. 1950లో IMF క్లబ్లో జాయిన్ అయిన పాకిస్తాన్ ఇప్పటి వరకు 24 సార్లు ఉద్దీపన ప్యాకేజీలు పొందింది. ఇప్పుడు మళ్లీ కొత్తగా $600 కోట్ల పాకిస్తాన్ తీసుకుంటే 25వసారి అవుతుంది. అంటే ఆ దేశం ఆర్థిక వ్యవస్థ ఎంత అధ్వాన స్థాయికి చేరిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.